దేవుని మనకే స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? ప్రియులారా, ఈరోజు మరి యూట్యూబ్లోని స్టేటస్లను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ప్రకటన గ్రంథములోని 2వ రాకడ గురించి 7 సంఘాల గురించి మనం ధ్యానించుకుంటూ వచ్చాము. 7వ సంఘమైనటువంటి లవొదికీయ సంఘంలోనికి మనం వచ్చాం. ఈ లవొదికీయ ఈనాటి సంఘాలకి సాదృశ్యంగా ఉందని మనం తెలుసుకున్నాం. అందులో భాగంగా ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను అని ప్రకటన గ్రంథము మరి 3వ అధ్యాయము 20వ వచనంలో ఉన్న వచనాన్ని మనం ధ్యానించాము. మరొక కోణంలో ఆ వచనాన్ని ధ్యానించడానికి ముందుకు వచ్చాను. ఇక్కడ ఇలాగ వ్రాయబడింది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనం చేయదము అని చెప్తున్నాడు. ప్రియులారా, చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అంటే ఏ తలుపు? హృదయం అనేటువంటి తలుపులో మనము తీసినప్పుడు దేవుడు మనలోనికి వస్తాడట. అంతకంటే ముందుగా జరగవలసిన కార్యం ఏంటంటే ఆయన స్వరాన్ని వినాలి. ఈరోజు ఆ స్వరమే ఈ వీడియో మూలకంగా నీకు వినపడతా ఉంది. ప్రియులరా, మనం ఇక్కడ వాక్యము అనేటువంటి స్వరాన్ని, దేవుని స్వరాన్ని వినాలి. రాకడలో ఎత్తబడటానికి కాడబోర ధ్వని అనేటువంటి స్వరాన్ని కూడా వినాలి. 2 స్వరాలు వినే అనుభవం క్రైస్తవ జీవితంలో మనకున్నప్పుడు మనము దేవునిని ఎదుర్కొనగలుగుతామనే విషయాన్ని తెలియజేస్తుంటున్నాను. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అనంటే, ఎవరైనాను ఆయన స్వరం విని తలుపు తీసిన ఎడల ఆయన లోపలికి వస్తారు. ఆయన లోపలికి వస్తే నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మరి విధానాన్ని కూడా గుర్తించి ఆ యేసుక్రీస్తు ప్రభు నీలో ఉండి నీతో సహవాసం చేస్తానని చెప్తున్నాడు. నాతో కూడా అతనును నేను అతనితోనూ భోజనం చేయదము అనగా సహవాసము కొరకై దేవుని స్వరాన్ని వినాలి. ఈ స్వరము విని హృదయపు తలుపులు తీసినప్పుడు మనము దేవునితో సహసంబంధము కలిగి దేవుని సంబంధులుగా దేవునితో సహవాసం చేసే వారముగా ఉంటాం. ఈ భూలోకంలో సహవాసం ఉంటుంది, పరలోకంలో కూడా దేవుని రాజ్యంలో మనమంతా దేవునితో సహవాసం చేసేటటువంటి ఒక అన్యోన్యమైనటువంటి పిలుపుని, స్వరాన్ని దేవుడు వినిపిస్తుండగా ఆ స్వరాన్ని విని నీ హృదయాన్ని దేవుడికి ఇస్తే దేవుని హృదయ ద్వారం తలుపులు తెలుసుకుని